మరి అదే విధంగా మీరు చూసినట్లయితే క్లెయిమింగ్ యాస్ లీగల్ హెయిర్ టీటీడీ టెండర్ షాపులకి వారసులు అంట. ఎంతమంది? 26 మంది వారసులు ఉన్నారంట. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ప్రైవేట్ ఆస్తి క్లెయిమ్ చేసుకుంటే మనమేం పట్టించుకోమండి. టీటీడీ ఆస్తిని 26 మంది క్లెయిమ్ చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఇది. ఎవరైనా ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, టీటీడీ ఈవో గారు కానీ లేకపోతే అడిషనల్ ఈవో గారిని కానీ, వారి ఆస్తిని కబ్జా చేస్తే వారు ఏం చేస్తారు? వెంటనే పోలీస్ స్టేషన్లో పోయి ఎఫ్ఐఆర్ నమోదు చేపిస్తారు. మరి టీటీడీ ఆస్తిని అమ్మేస్తే మీరే చెప్పారు ఇక్కడ క్లెయిమింగ్ యాస్ పర్చేసర్, క్లెయిమింగ్ యాస్ లీగల్ హెయిర్స్ అని మీరే పొందుపరిచారు ఇక్కడ. మరి వీరి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఇంతవరకు? ఏంటిది? ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? భారతదేశంలోనే ఎక్కడ ఇలాంటిది జరిగిండదు. ఒక టీటీడీలో జరిగింది, ఒక తిరుమలలో జరిగింది. అది కూడా ఈ 84 షాపులది ఎప్పుడో 1976లో ఫస్ట్ టైం టెండర్లు వేశారంటండి. ఆ తర్వాత నుంచి టెండర్లు ఎప్పుడు వేయలేదు. వాళ్ళే అనుభవిస్తూ వస్తున్నారు. రెంట్లు కట్టరంట వాళ్ళు. గత ప్రభుత్వంలో మానవతా దృక్పథం కోణంతో వారందరికి కూడా రెన్యువల్ చేశారు. ఓకే చేశారు, మంచిది. 3 సంవత్సరాలు చేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక 6 నెలలు రెన్యువల్ చేశారు. ఈ రెన్యువల్ చేసే ప్రతిసారి కూడా కింద ఒక క్లాస్ పెట్టారండి. ఏమని పెట్టారు? ఎప్పుడైతే ఈ రెన్యువల్ పీరియడ్ అయిపోతుందో వెంటనే ఈ షాపుల్ని స్వాధీనం చేసుకుని టీటీడీ వారు ఆక్షన్ పెట్టాలి, మళ్ళీ టెండర్లకు పిలవాలని చెప్పేసి క్లియర్గా రాశారు. ఇది ప్రతి ఒక్కరికి లభ్యమవుతుందండి. టీటీడీ వెబ్సైట్లోనే వివరంగా ఉంటుంది. ఐటెం నంబర్ 18 ఇది 34/2022 సంవత్సరంలో ఐటెం నంబర్ 18లో కూడా క్లియర్గా రాశారు. ఏమని? ఎప్పుడైతే ఈ రెన్యువల్ పీరియడ్ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుందో, ఎప్పటికి అయిపోతుంది? అది 31/3/2025కి కంప్లీట్ అయిపోతుందో వెంటనే వాటిని ఆక్షన్కి పెట్టేసేయండి అని చెప్పారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మళ్ళీ ఈ 31/3/2025 నుంచి మళ్ళీ 6 నెలలు పొడిగిచ్చారు వాళ్ళకి మానవతా దృక్పథంతో. ప్రతిసారి వాళ్ళ మీద ఏదో అర్థం కాదు కానీ వాళ్ళ మీద మానవతా దృక్పథంతో మరొక 6 నెలలు పొడిగిస్తూ ఏం చెప్పారంటే, వెంటనే 6 నెలలు గడువు ముగిసిన వెంటనే టీటీడీ ఆ షాపుల్ని స్వాధీనం చేసుకుని వాటిని టెండర్లకు పిలవండి అన్నారు. ఇంతవరకు ఈ రోజుటి వరకు గత సంవత్సరం 9వ నెలతో వాళ్ళ గడువు ముగిసిపోయింది. ముగిసిపోయినా కూడా ఈ రోజుటి వరకు టీటీడీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకోకుండా వారినే కొనసాగిస్తాను. ఏమిటి పక్షపాతం? ఏంటి